నమస్తే నేను వంశీ వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో లోకల్ పోరు జోరుగా సాగుతుంది. ఈ నెల 17న ఆఖరి దశ ముగుస్తోంది. అయితే సర్పంచ్ ఎన్నికలపై బీఆర్ఎస్ పెట్టిన ఫోకస్ ఇక నుంచి ప్రజా ఉద్యమాలపై పెట్టనుందని ప్రచారం జోరందుకుంది. రైతుల హక్కులే లక్ష్యంగా పోరుబాట పట్టేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని రైతుల సాగునీటి హక్కుల కోసం ఉద్యమం చేయాలన్న ఆలోచనతో పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్టుల నిర్వహణ, గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటాపై ప్రభుత్వ తీరును ఎండగట్టాలన్న లక్ష్యంగా పనిచేస్తోంది. ఇక నుంచి మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఇక చాలా కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న గులాబీ దళపతి కేసీఆర్ పార్టీ కార్యకలాపాలకు తెలంగాణ భవన్ కు దూరంగా ఉంటున్నారు. అలాంటిది చాలా గ్యాప్ తర్వాత ఈ నెల 19న కేసీఆర్ తెలంగాణ భవన్ కు వస్తున్నారన్నది ఆసక్తిగా మారింది. శాసనసభాపక్ష సమావేశంలో కీలకోపన్యాసం చేస్తారని కూడా సమాచారం. ఈ సమావేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కీలక నేతలు కూడా హాజరు కాబోతున్నారు. సమావేశంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, రైతులకు సాగునీటి విషయంలో నెలకొన్న గందరగోళంపై సుదీర్ఘంగా చర్చ సాగనుంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేసీఆర్ తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇక గోదావరి జలాల వినియోగంపై కూడా స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు గండిపడుతోందని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. సాగునీటి నష్టంపై రైతులను చైతన్యవంతులను చేసేందుకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సాగునీటి ఇబ్బందులు, ఎండిపోతున్న పంట పొలాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలను ఉధృతం చేయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా అసెంబ్లీ లోపల బయట అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంతో క్యాడర్లో బూస్టు నింపడంతో పాటు పార్టీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో గులాబీ దళపతి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ సమావేశంతోనే ముగిస్తారా, ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంటారా అన్న దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఇక నుంచి నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉండాలనుకుంటున్నారా? అధికార కాంగ్రెస్ కు 2 ఏళ్లు టైం ఇచ్చారా? కాంగ్రెస్ పాలనను ఇప్పటి వరకు గమనించారా? ఇక జనాల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించిందా? ప్రజా ఉద్యమ కార్యాచరణ నిర్మాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? కేసీఆర్ ప్రత్యక్ష కార్యాచరణలోనికి దిగేందుకు సిద్ధమయ్యారా? ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తున్నాం గులాబీ దళపతి మౌనం వీడారు, ఇక మొత్తంగా ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. సో మరోవైపు తాగునీటి జలాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణను కూడా బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి స్వామి? వంశీ, ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక నుంచి నేరుగా పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఒకవైపు వరుసగా ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణకు జరుగుతున్నటువంటి జల అన్యాయం పైన, ఒకవైపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి జల వివాదాల్లో, ఒకవైపు కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఒకవైపు గోదావరి ఉన్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి అన్యాయం పట్ల తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండడం పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్లో జరిగేటువంటి పార్టీ కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపైన ఆయన మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. ఒకవైపు కార్యవర్గ సమావేశంలో ఇప్పటికే ఒకవైపు కృష్ణానది పైన ఉమ్మడి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% పైగా పనులు పూర్తయినప్పటికీ కూడా గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆ జిల్లా విషయంలో అన్యాయం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయకుండా రైతులకు అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు ఇటీవల ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి రాసినటువంటి లేఖ విషయంలో బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా ఉంది. ఈ ప్రాజెక్టులో 91 టీఎంసీల వాటర్ని కేటాయిస్తే ఒకవైపు 45 టీఎంసీలు సరిపోతాయని చెప్పేసి ప్రభుత్వం లేఖ రాయడం పట్ల బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇది తీవ్రంగా ఒకవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు, రంగారెడ్డి జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఒకవైపు ఇప్పటికే కట్టాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఒకవైపు ఉన్నటువంటి నీటి వాటాల్లో కూడా ఒకవైపు కోత పెట్టి రైతులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే అంశానికి సంబంధించి ఇటు ప్రధానంగా ఇటు గోదావరి నదిపై సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం టు ఒకవైపు ఇటు నల్లమల సాగర్ వరకు 200 టీఎంసీల ఒకవైపు వరద జలాన్ని తరలించడం కోసం ఒకవైపు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా ప్రభుత్వం మాట్లాడకుండా ఉండడం, ఇప్పటికే ఫీజిబిలిటీ రిపోర్ట్ లాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తయారు చేసి సెంట్రల్ వాటర్ కమిషన్కి పంపించడం, ఇలాంటి వరుసగా ఆ ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి కూడా కేసీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రశ్నించాలి. మరోవైపు ఇప్పటికే ఒకవైపు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి ఏదైతే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయో వాటి విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. గత బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి ప్రాజెక్టుల విషయంలో కాబట్టి మేడిగడ్డ, మల్లన్న సాగర్, మరోవైపు ఇటు ఇక్కడ నీరు వచ్చేటువంటి ఒకవైపు ప్రధానమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం కేవలం రాజకీయాలు చేస్తుంది. మేడిగడ్డ వద్ద ఏదైతే రిపేర్ చేయాల్సినటువంటి విషయం రిపేర్ చేయకుండా అన్నారం, సుందెల ప్రాజెక్టులు ఇప్పటికే వాటిని తెరిచిపెట్టింది. రిపేర్ పేరుతో దాంతో రాజకీయం చేస్తుంది. ఒకవైపు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే దాని విలువ తెలుస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు ఎదురుదాడి చేస్తుంది. ఇటువైపు ఒకవైపు పోలవరం టు నల్లమల సాగర్ 200 టీఎంసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించే విషయం కావచ్చు, ఒకవైపు రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు సాగునీరు తాగునీరు ఇచ్చేటువంటి ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయం కావచ్చు. ఈ రెండు విషయంలో కీలకమైనటువంటి ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పడాలని ఒకవైపు ప్రయత్నం చేసింది. గతంలోనే కృష్ణానది బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబీకి అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసినటువంటి కేసీఆర్ ఆ దిశగా మరికొన్ని సభలు సమావేశాలు పెట్టాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే మహబూబ్నగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వంశీ, స్వామి, చూస్తున్నాం మనం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలతోనే తెలంగాణ అస్తిత్వము, పోరాటము ఇవన్నీ కూడా జరిగిన సందర్భాలు తెలంగాణను సాధించుకున్నాం. సార్, మరలా ఒకసారి అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ సీఎం, మరలా నీటి సంబంధించి మరొక ఉద్యమాన్ని చేయబోతున్నారా? మొత్తంగా రైతాంగంలో ఒక కదలిక తెచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ అధినేత చేయబోతున్నారా? ఎలా చూడాలంటారు ఈ ఉద్యమ కార్యాచరణను? ఏం చెప్తారు? అంటే ఈ జల పోరాటంలో మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా ఒక తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం విషయంలో తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రెండు కేంద్ర పార్టీలు అంటే జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, ఒక బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ రెండు కూడా జాతీయ ప్రయోజనాలు చూసుకుంటే రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవు. ఏ విషయం, చిన్న విషయం నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ వెళ్ళి కేంద్ర నాయకత్వం మీద మోకరిల్లుతున్నారు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసమే పరమావధిగా పనిచేసేటువంటి బీఆర్ఎస్ మాత్రమే ఒకవైపు తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు గుర్తించి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు మోసపోయి ఓట్లేసినటువంటి జనమంతా కూడా ఇప్పుడు ఒకవైపు ఇబ్బంది పడుతున్నారు. ఇదే విషయాన్ని ఒక పోరాట రూపంలో, వివిధ అంశాల రూపంలో జనంలోకి తీసుకెళ్లి విరివిగా ప్రచారం చేయాలి. వివిధ అంశాలను జనాలను తట్టలేపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్లో ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తోడు పార్టీని కూడా మరింత క్షేత్రస్థాయి ఒకవైపు బలోపేతం చేయడం, పార్టీకి సంబంధించిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం లాంటివి చేస్తారని చెప్పి తెలుస్తుంది. వంశీ, రైట్ స్వామి, మనతో మాట్లాడేందుకు కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఫోన్ లో జూమ్ లో జాయిన్ అయ్యారు. మరలా మిమ్మల్ని నేను సంప్రదిస్తాను. అరవింద్ గారు, నమస్కారం అండి. అరవింద్ గారు, సార్ నమస్తే. మొత్తంగా చూస్తున్నాం, సార్ బయటకు వస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇక నీటి ఉద్యమాన్ని మరొకసారి తెలంగాణ రైతాంగం కోసం కేసీఆర్ చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఉద్యమ కార్యాచరణకు సంబంధించి అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా మీకు? సార్, నిన్న కేసీఆర్ గారి పిఆర్ఓ ఆఫీస్ నుంచి 19వ తారీఖు నాడు, ఈ నెల 19వ తారీఖు నాడు తెలంగాణ భవన్ కి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారు అనేటువంటి సమాచారం అయితే ఉన్నది. దీనికి సంబంధించి 19వ తారీఖు నాడే ఆ రోజు బీజం పడబోతా ఉన్నది. ఉద్యమ కార్యాచరణకు ఆ రోజే బీజం పడబోతా ఉన్నది. అంటే ఇప్పటికే 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. మన నీళ్లు మనకే మళ్ళీ రంగంలోకి కేసీఆర్ గారు వస్తేనే గాని ఇవాళ తెలంగాణకు సాగునీళ్లు కానివ్వండి, తాగునీళ్లు కానివ్వండి, ఇవేవి వచ్చేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. రేపు శుక్రవారం రోజు 2 గంటల ప్రాంతంలో టిఆర్ఎస్ ఎల్పీతో పాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగబోతా ఉన్నది. దీనికి సంబంధించి కృష్ణా, గోదావరి జీవనదులలో మనకు రావాల్సినటువంటి, మన రాష్ట్రానికి హక్కుగా లభించవలసినటువంటి వాటా గురించి తప్పకుండా కేసీఆర్ గారు దిశానిర్దేశిస్తారు. ఇప్పటికే దాదాపుగా వాళ్ళు 100 రోజుల టైం అడిగినరు. మనం దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తిగా వస్తా ఉన్నది. 2 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎంత గొప్పగా ఉండే మీరు చూసిండ్రు. సార్, మొత్తంగా 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకొక 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ఉంటే ఇక రాబోయేది ఎలక్షన్ ఇయర్ గానే చూస్తూ ఉంటాం, లాస్ట్ ఇయర్ ని. సో మొత్తంగా ఇక గులాబీ దళపతి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టబోతున్నారా? దీన్ని ఇక ఎన్నికల రణతంత్రంగానే మనం భావించవచ్చు అంటారా? ఏం చెప్తారు? సార్, ముమ్మాటికి నేనేమంటా ఉన్నాను అంటే ఇప్పుడు ఎన్నికలు
ఇంకా టైం ఉన్నది సార్. ఇవాళ ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉన్నది. కానీ ఇవాళ మన నీళ్లలో మనకు రావాల్సినటువంటి వాటా విషయంలో కానివ్వండి, మళ్ళీ కేసీఆర్ గారు తప్పిస్తే మన రాష్ట్రానికి నీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పోరుబాట ఇట్లా ఉండాలి అనేటువంటి ఆలోచన లోపల కేసీఆర్ గారు తెలంగాణ భవన్ కి రాబోతా ఉన్నారు 19 తారీఖు రోజున. కాబట్టి కృష్ణా గోదావరి జలాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, తెలంగాణ నీటి హక్కుల రక్షణకు మరో ఉద్యమం శ్రీకారం చుట్టాలి అనేటువంటి కార్యాచరణ లోపల ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి అన్ని విషయాలు కూడా చెప్తారు సార్. అధికార కాంగ్రెస్ ఏమో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓటమి, ఆ తర్వాత ఇప్పుడు సర్పంచ్ ఓటమిలు ఒక రకంగా బీఆర్ఎస్ అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సో ఈ కలవరపాటుని తప్పించుకునేందుకంటే ఇక రాబోయే రోజుల్లో ఇంకా మరింత పార్టీ దీనస్థితిలోకి వెళ్లకుండా ఉండేందుకే ఇప్పుడు గులాబీ దళపతి బయటకు వస్తున్నారని టాక్ చేస్తున్న పరిస్థితి, అంటే విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఏంటి నేనేమంటా ఉన్నాను అంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరుపై పల్లెల్లో ఏ రకమైనటువంటి అది ఉందో మీరు గమనించిండ్రు. మేము 2 సంవత్సరాల లోపల వాళ్ళు చేసినటువంటి అది మొదటి విడతలో చూసుకుంటే మాకు 13,045 స్థానాలు గ్రామ పంచాయతీలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సార్. మేము ఎక్కడ కూడా జనాల లోపల తిరస్కరణకు మేము గురైతే మాకు ఈ రకమైనటువంటి ఫలితాలు ఉండవు. అద్భుతంగా ఒకవైపు కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ కోణంలో ఉన్నది అన్ని విషయాలు కూడా తప్పకుండా ఆలోచన చేస్తా ఉన్నారు సార్. మొత్తంగా చూస్తున్నాం అంటే నీటి యుద్ధంతో మరొక ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారా? మనం చూసాం ఇప్పుడు గోదావరిపై కడుతున్న బనకచెర్లకు సంబంధించి కూడా రకరకాలుగా బీఆర్ఎస్ నుంచి విమర్శలు వినిపించిన పరిస్థితి. ఇక కేసీఆర్ రాకతో మొత్తంగా అటు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ బీజేపీని ఇద్దరిని కూడా ఒక ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేయబోతున్నారా? గతంలో కూడా మీరు చూసిండ్రు 2000 ప్రాంతంలో కేసీఆర్ గారు ఆ రోజు ఆంధ్ర ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టులు తెలుగు, గంగా, అంగ్రే, నీవా, గాలేరు, నగరి, గురు రాఘవేంద్ర స్వామి, వరదరాజస్వామి గుడి, వెలిగోడు, వెలుగొండ ఈ ప్రాజెక్టుల విషయంలో చాలా స్పష్టంగా కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమాన్ని తీసుకొని పోయిండు. మనకు న్యాయంగా ధర్మంగా రావాల్సినటువంటి నీటి హక్కుల గురించి కేసీఆర్ గారు దిశానిర్దేశిస్తారు. 19 తారీఖు నాడు ఆ రోజు ఉద్యమానికి బీజం పడబోతా ఉన్నది అనేటువంటి మరో ఉద్యమానికి బీజం కూడా ఆ రోజు పడబోతా ఉన్నది. ఏం చెప్తారు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఇవాళ వాళ్ళు 100 రోజులలో 6 గ్యారంటీలు 420 హామీలు అమలు చేస్తామని చెప్పన్నారు. ఇవాళ 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. కాబట్టి తప్పకుండా మా ఉద్యమ నేత మాకు ఏ రకంగా చేస్తారు, ఎట్లాంటి కార్యక్రమాలని శ్రీకారం చుడతాడు అనేటువంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు అన్ని విషయాలు కూడా చెప్తారు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను సార్. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ వస్తున్నటువంటి ఫలితాలు కానివ్వండి, లేదు అనుకున్నప్పుడు తెలంగాణ గ్రామాల లోపల వాళ్ళ అద్భుతంగా వాళ్ళ నుంచి ఉన్నటువంటి అది ఉన్నది. తప్పకుండా కేసీఆర్ గారే ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రం క్షేత్రస్థాయిలో తిరిగేటువంటి పద్ధతిలో వాళ్ళైతే అద్భుతంగా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది సార్. డిసెంబర్ 19న ఎవరెవరు రాబోతున్నారు, అంటే ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఏంటి మొత్తంగా ఏ విధమైన దిశానిర్దేశం ఉండబోతుందని భావించవచ్చు సార్? డిసెంబర్ 19న శుక్రవారం రోజున టిఆర్ఎస్ ఎల్పీతో పాటు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు అరవింద్ గారు సమావేశానికి చెప్పండి. మనతో మాట్లాడేందుకు రాజ్ కుమార్ గారు కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. మీరు జస్ట్ లైన్ లో ఉండండి. రాజ్ కుమార్ గారు, మొత్తంగా చూస్తున్నాం గులాబీ దళపతి కేసీఆర్ ఇక ప్రజల్లోకి రాబోతున్నారు. మొత్తంగా సాగునీటి వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసింది. సాగు వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉంది, సాగునీటి ప్రాజెక్టులను కాపాడాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న వర్షన్ ఏం చెప్తారు? రాజ్ కుమార్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? సార్, థ్యాంక్ యూ. ఈ చర్చలోకి మమ్మల్ని తీసుకున్నందుకు. ఒకటి ఏంటంటే కేసీఆర్ గారి రాక కోసం మేమంతా ఎదురు చూస్తా ఉన్నాం. ఎందుకనంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఈ రాష్ట్రంలో ఎవరైనా పోటీ పడగల సమైక్యులు ఏదైతే ఈక్వల్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారితో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొట్లాడడానికి సమయోజ్యులు. కేసీఆర్ గారు వస్తేనే మా పని సులభం అవుతుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి కొట్లాడుతున్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ అసలైన ముద్దాయిలు కాదు. తెలంగాణ రాష్ట్రంలో అసలైన ముద్దాయి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఇప్పుడు రావు రాజకీయం కోసం రావట్లేదు, రాజకీయం గురించి కాదు కదా. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది, రైతాంగం ఇబ్బందులు పడకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఒక ప్రతిపక్ష నేతగా బాధ్యత తీసుకొని రణరంగంలోకి, అంటే ఒక రకంగా సాగునీటి వ్యవస్థను కాపాడాలని వస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఆహ్వానిస్తున్నారా కేసీఆర్ రాకను? 100% ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లొసుకులు కావచ్చు, ఆ చర్చల మీద అసెంబ్లీలో ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పాల్గొనలేదు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పోషిస్తున్న పాత్రలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు పాల్గొనలేదు. ఇప్పుడు వస్తామంటే మాకు కూడా సంతోషమే అనిపిస్తుంది. ఎందుకంటే మేము కూడా ఏ విషయమైనా నిజంగానే మా పార్టీ ఏదైనా తప్పులు చేసేది ఉంటే అదిన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రతిపక్ష నాయకునిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మీద ఉంది. నిజంగానే మేము తప్పులు చేస్తే మేము తప్పులు చేసినామా, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు తప్పులు చేసినరా రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రాష్ట్రంలో ఉన్న ఇప్పుడు నిరుద్యోగులు కావచ్చు, ప్రతి అంశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్సెస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాకని మేము చూస్తున్నాం. మేము ఇంకోటి ఏం మాట్లాడుతున్నామనంటే, ఇంతే పార్టీ కార్యక్రమాలకు ఉత్సాహంగా హాజరవుతున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అసెంబ్లీ రావడం లేదు. ఒక రాష్ట్ర ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి మీద ఉంది. ఎప్పుడైతే వారు ప్రతిపక్ష పార్టీ నాయకులను ఓడిపోయినరో అప్పటి నుండి అసెంబ్లీ డుమ్మా కొడుతున్నారు. ఇప్పుడు ఏదైతే పార్టీ కార్యక్రమాలు అంటే వస్తున్నారు, పార్టీ ప్రచారాలు అంటే వస్తున్నారు, పార్టీ అంతర్గత సమావేశాలు అంటే వస్తున్నారు, కానీ ప్రజలకు ఉపయోగపడే అసెంబ్లీ చర్చకు మాత్రం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రజల కోసమే బయటకు వస్తున్నాం. 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి టైం ఇచ్చాము, కానీ ప్రజలకు అంటే నీళ్లు నిధులు నియామకాల్లో భాగంగా ఉద్యమం చేశాం, తెలంగాణను సాధించుకున్నాం. ఆ నీళ్లపై ఇతర రాష్ట్రాలు ఆ ప్రాజెక్టులు కడుతుంటే, అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే తెలంగాణకు దక్కాల్సిన వాటాను దక్కకుండా చేస్తుంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారని అటు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న వర్షన్ ఏం చెప్తారు? మీరు సమర్థవంతంగా అడ్డుకోలేకపోతున్నారా? గతంలో జగన్ గారు అక్రమంగా మన నీటిని దవ్వుకొని పోతా ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారే. అప్పుడు ఏం చేసిండ్రు? ఇప్పుడు అంతగానం అన్యాయం ఏం జరుగుతుంది? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేయడానికే వస్తున్నారంటే స్వాగతిస్తాం. అంతేగాని మా పార్టీ ఏదో రాష్ట్ర రైతాంగానికి అన్యాయం చేస్తుంది అని మాట్లాడితే మాత్రం మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కాంగ్రెస్ పార్టీ రైతులకు ఏం అన్యాయం చేసిందో, నిజంగా ఏ విధంగా మాట్లాడతారో మేము కూడా ప్లీజ్ హోల్డ్. అరవింద్ గారు వాయిస్ తీసుకుందాం. అరవింద్ గారు, సో ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజానికానికి కానీ అన్యాయం జరిగే విధంగా ఎక్కడా వ్యవహరించట్లేదు. సో మేము నిబద్ధతతో ఉన్నాం. సో ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ కు సంబంధించిన సమావేశాలు సభలు నిర్వహిస్తున్నారు, కానీ ప్రజా సమస్యల గురించి మాత్రం ప్రస్తావించడానికి అసెంబ్లీకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు అరవింద్ గారు? దురదృష్టం ఏంటి అని అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ రోజు నై తెలంగాణ అన్నటువంటి వ్యక్తి ఇవాళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇవాళ ఆయనకు తెలంగాణ ప్రయోజనాలు కానివ్వండి, తెలంగాణ రైతాంగం ఎదురు కానివ్వండి లేవు అనుకుంటే పాటలు వాడకండి అన్న, మాట్లాడండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించి నన్ను పూర్తి చేయనివ్వాలి సార్ దయచేసి. మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నాను. ఇవాళ నేనేమంటా ఉన్నాను అంటే, ఈ 90% పనులు పూర్తయి ఉన్నాయి సార్. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 90%. అరవింద్ గారు వాయిస్ రావట్లేదు. మొత్తంగా చూస్తున్నాం. రాజ్ కుమార్ గారు, ఎక్కడా కూడా అంటే మాకున్న నిబద్ధత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, అసలు తెలంగాణకి సంబంధించిన మూలాలే ఎక్కడా కూడా రేవంత్ రెడ్డిలో లేవు అని చెప్తున్న పరిస్థితి. అరవింద్ గారు ప్లీజ్ కంటిన్యూ. అరవింద్ గారు
స్వరూపానికి బీజం పడబోతా ఉన్నది. కేసీఆర్ గారు తప్పకుండా క్షేత్ర స్థాయిలో ఉంటారు ఇప్పటి నుండి. ఆయన ఇప్పటికే చూసిండ్రు సార్. ఎందుకు అనంటే ఒక కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ, వాళ్ళకు కొద్దిగా టైం ఇద్దాం మనము, వాళ్ళు చెప్పినటువంటి అది అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు అని అనుకున్నప్పటికీ కూడా సార్ ఈ 2 సంవత్సరాలలో ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేనటువంటి అప్పు ఈ ముఖ్యమంత్రి చేసిండు సార్. ఇవాళ 23 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి ఈయనది ఉన్నది. ఒక పెళ్లి ఇవాళ ఏ ఒక్క అంశం కూడా తప్పకుండా ముఖ్యంగా రైతాంగానికి మేమున్నప్పుడు రైతుని కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుని రాజు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైతుకు ఉచితంగా విత్తనాలు ఇచ్చి, రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఇవాళ పెట్టుబడి సహాయం అందించినటువంటి గొప్ప నాయకుడు కదా సార్. ఎందుకు అంటే రైతు కష్టం ఆయనకు ఎందుకు తెలుసు అంటే స్వయంగా ఆయన్నే రైతు కాబట్టి రైతు కష్టం తెలిసినటువంటి ముఖ్యమంత్రి గారు గా పద్ధతిలో చేసిండు. ఇవాళ ఈయనకి ఏముంటది సార్, ఎంతసేపు వ్యాపారాలు వ్యవహారాలు ఆయనకు ఉంటాయి కాబట్టి ఈ ప్రయోజనాలు ఆయనకు అవసరం లేదు. కాబట్టి మనకు దక్కవలసినటువంటి, మనకు న్యాయంగా, మనకు ధర్మంగా మనకు దక్కవలసినటువంటి వాటా గురించి రైట్. యా రాజ్ కుమార్ గారు ఏం చెప్తారు ఫైనల్ గా? మొత్తంగా ఎక్కడా కూడా అంటే తెలంగాణకు సంబంధించిన మూలాలన్నీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా అధికారాన్ని చెలాయించడానికి వచ్చిన వాళ్లే, కానీ నిజంగా తెలంగాణ అస్తిత్వం గురించి వీళ్ళెవరికీ కూడా తెలియదు. తెలంగాణ పోరాటంలో కూడా వీళ్ళెవరూ పాలు పంచుకోలేదని చెప్తున్న పరిస్థితి. సో ఏంటి, ఏం ఆన్సర్ చేస్తారు? ఒక సామెత ఉందండి, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేదని. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు పట్టుకున్నారు, గుర్తుపట్టినరు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా చంద్రశేఖరరావు గారికి సరే కాసేపు రాజకీయాలు పార్టీకైనా గెలుపోవటములు సహజం, కానీ తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ అంతగా పోరాడలేకపోతుంది. సో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తి స్థాయిగా అధికారులు కానీ ఇటు ముఖ్యమంత్రి కానీ చెప్పలేకపోతున్నారు అని బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ. రాజ్ కుమార్, నిజంగానే మా పార్టీ నీళ్ల వాటా గురించి కొట్లాడకపోయేది ఉంటే అది ప్రజలే మాకు ఈ రోజు తిరగబడే పరిస్థితి ఉండే. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో చంద్రశేఖరరావు గారు రైతులకు చేయని 2 లక్షల రుణమాఫీ చేసిండు. ఈ రోజు పంట పెట్టుబడి సహాయాన్ని ప్రకటిస్తున్నాము. అదే విధంగా రైతు కూలీలకు మనం డబ్బులు వేస్తున్నాము. ఇన్ని కార్యక్రమాలు రైతులకు సంబంధించి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు పంచాయతీ ఎన్నికలలో ప్రజలు మా పక్షాన నిలబడుతున్నారు. నిజంగానే మేము నీటి వాటాల విషయంలో గాని రైతుల విషయంలో గాని తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసేది ఉంటే ప్రజలే మాకు మిశ్రమ ఫలితాలు ఇస్తా ఉండే. కానీ ఇక్కడ ఈ రోజు అది కనబడట్లేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చేది, నేను అనుకునేది ఏంటంటే ప్రజల కోసం కాదు, ఆయన వచ్చేది తన పార్టీ ప్రస్థానాన్ని కోల్పోతున్నది, ఉనికిని కోల్పోతున్నది కాబట్టి వస్తున్నామని మేము అంటున్నాం తప్ప ఆయనకు నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే, రైతుల మీద విశ్వాసం ఉంటే అసెంబ్లీకే రావాలి. కానీ అసెంబ్లీ వస్తే మాత్రం ఆయనకు ఏదో ఒక జ్వరం వస్తుంది, ఆరోగ్యం బాగుండదు. కానీ ఇప్పుడు మాత్రం పార్టీ ఉనికే కోల్పోతుంది కాబట్టి ఇప్పుడు వస్తున్నారు అనుకుంటున్నాం, కానీ మేము రైతుల గురించి వస్తున్నారని మేము మాత్రం అనుకోవడం లేదు. యా రైట్. మొత్తంగా చూస్తూ ఉన్నాం, తెలంగాణలో మరొక ఉద్యమం అయితే శ్రీకారం చుట్టబోతుంది బీఆర్ఎస్. డిసెంబర్ 19వ తారీఖున ఈ ఉద్యమానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతాయి, ఏంటి పరిణామాలు అనేది చూద్దాం. సో చర్చలో పాల్గొన్న కర్ణె అరవింద్ గారికి, అదేవిధంగా రాజ్ కుమార్ గారికి ఐ న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. సో మరొక ఉద్యమానికైతే గులాబీ దళపతి కేసీఆర్ సిద్ధమయ్యారు. డిసెంబర్ 19న తెలంగాణ భవన్ వేదికగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించబోతున్నారు. తెలంగాణ నీటి వాటాకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత మరో ఉద్యమం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా అంటే తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా విషయంలో గట్టిగా పోరాడలేకపోతుంది. అందుకోసమే ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. చూద్దాం మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్.